వరద ప్రభావిత ప్రాంతాల బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయంలో అక్రమాలు జరిగాయని దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ సరూనగర్ మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ రంగారెడ్డి జిల్లా నాయకులు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ ఆందోళనలో వరద ప్రభావిత ప్రాంత బాధితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। వరద సాయం వరదల్లో నష్టపోయిన బాధితులకు కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారంటూ ఆరోపించారు। ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వరద సహాయంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించారు। దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు। మొన్న వరదలు వచ్చి వరద బాధితులు వచ్చి చాలా కాలనీలు నీట మునిగిపోయినాయి। వారు సర్వం కోల్పోయారు। టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎవరి వల్ల పట్టించుకున్న దాఖలు లేవు। 10 రోజులైనా పట్టించుకోలేని ప్రజల వ్యతిరేకత వస్తూ ఉన్నది। జిహెచ్ఎంసీ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి, వాళ్ళని ఏదైనా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వము కపట ప్రేమ నటించేసి 550 కోట్లు మేము నిధులు చేస్తూ ఉన్నాము, ప్రతి బాధను ఆదుకుంటామన్నాము। ఈ ఎలిమినార్ సర్కిల్కు 74 కోట్ల నిధులు వచ్చినాయి। దానిలోకి వెళ్ళి 65 కోట్ల నిధులు మేము పంచినామంటున్నా ఉన్నారు। మరి పంచడానికి అధికారులకు ఒక గైడ్లైన్స్ ఉంటాయి, గైడ్లైన్ ప్రకారంగా అధికారులు పంచాలి। అధికారులను బెదిరించి బాధితులను దాడులు చేసి కేవలము టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకులు కార్పొరేట్ కావాల్సిన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓటు బ్యాంకు చూస్తూ తప్ప ప్రజలుగా గుర్తించిన పరిస్థితి ఈ ప్రభుత్వం దాపరించింది। ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు 10 రోజులు సర్వం కోల్పోయారండి। కట్టుబట్టలు తప్ప ఎవరి దగ్గర ఏమీ లేవు, మొత్తం కోల్పోయారు। ఇల్లు కూడా 10 రోజుల నుంచి 20 రోజుల నుంచి నీళ్ళలో మునిగినది। ఇల్లు ఉంటుందా పోతా కూలిపోతా తెలియదు, భయాందోళనతో ఉన్నారు। కనీసం ముష్టి 10,000 రూపాయలు ఇస్తానికి ముందుకు వస్తే ఆ 10,000 కూడా శవాల మీద పేరాలేకుండా టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ విధంగా 64 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారు, దారి మళ్లించారు। దాని మీద ఈరోజు అడగడానికి వచ్చాము। ఖచ్చితంగా ఈరోజు జిహెచ్ఎంసీ కానీ జిహెచ్ఎం అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈ సర్కిల్లో ఏదైతే 64 కోట్లు మేము విడుదల చేసాము పంచామంటారు, ఎవరికి పంచారు, ఏ ఇల్లుకు పంచారు, ఏ ఆధార్ కార్డు పంచారు, మీరు ఏ అడ్రస్ పంచారు చెప్పవలసిన బాధ్యత ధర్మము ఈరోజు ప్రభుత్వం ఉన్నది, జిహెచ్ఎంసీ మీద ఉన్నది। ఈరోజు కేవలము టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల జేబులు నింపారు తప్ప ఏ ఇంటికి పోయినా అండి ఒక్క ఇంట్లో 10 మంది 15 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు నిల్చోబెట్టి వాళ్ళకి డబ్బులు పంచారు। కానీ అసలు బాధ్యత ఎక్కడ పంచారు? మీరు బాధ్యత పంచితే వీళ్ళు గత 10 రోజుల నుంచి పనులు మానేసి ఆ 10,000 వస్తే మా పిల్లలకు పాలిద్దాము లేదా మేము వంట సామాన్లు తెచ్చుకుందామని 10 రోజులు పడిగాపు కాస్తూనే మహిళా తల్లులకు వీళ్ళకి జవాబు చెప్పవలసిన బాధ్యత ఉంది। రోజు టీఆర్ఎస్ నాయకులు ఎందుకు రావట్లేదు? టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తకి వచ్చి చెప్పండి, మీ ఇచ్చిన మీద ఎందుకు వచ్చి మీకు కూర్చోరని చెప్పేసి మీరు ఇచ్చిన నాయకులేమో ఇళ్ళలో పండుకొని కేవలము ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు। టీఆర్ఎస్ బాధితులు ఆదుకునే పరిస్థితి లేదు। మేము అదే డిమాండ్ పెడతా ఉన్నాము। 64 కోట్లు మీ టీఆర్ఎస్ కార్యకర్తల జేబులో నింపారు, బాధితులకు డబ్బులు ముట్టలేదు కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము। మీరు మళ్ళీ నిధులు రిలీజ్ చేయండి, మీరు మళ్ళీ 75 కోట్లు కావాలి। ప్రతి బాధితుడికి 10,000 రూపాయలు, అదేవిధంగా పాక్షం గుడిపై ఏదో ప్రభుత్వం ప్రకటించిందో 50 రూపాయలు। చాలా ఇండ్లు అండి, 100ల కొద్ది ఇండ్లు ఈరోజు నేలమట్టం అయిపోయినాయి। మొత్తం 100ల కొద్ది ఇండ్లు ఈరోజు పగులు వచ్చాయి, ఎప్పుడు కూలిపోతే తెలియపడుతున్నది। కనీసం ఇల్లు రిపేర్ చేసుకుందాము, ఇంట్లో బతుకుదాము, మా పిల్లల భవిష్యత్తు ఏందని అంధకారం నెట్టేశారు। కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తారు కాబట్టి ఈరోజు మరీ డిమాండ్ చేస్తూ ఉన్నాం। ప్రతి ఒక్క బాధితుని ఆదుకోవాల్సిన ధర్మము ఇది జిహెచ్ఎంసీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరు నిధులు విడుదల చేయండి। ఎవరికైతే ఇచ్చారో దాన్ని కూడా మీరు లిస్టు బయట పెట్టాలి, దాని మీద ఎంక్వైరీ జరగాలి। అవసరమైతే మీరు ఏసీబీ ఎంక్వైరీ చేసినా కానీ ప్రతి బాధితుడికి న్యాయం జరిగే విధంగా ఎవరైతే దారి మధ్య వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టే విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చెప్పడానికి వచ్చాము। అదే డిమాండ్ అక్కడ డీసీ కూడా చెప్పి వచ్చాము, మీకు కూడా చెప్తా ఉన్నాము। ఖచ్చితంగా మా డిమాండ్ నెరవేరే వరకు ఇక్కడ నుంచి కదలేదు, లేచి కూర్చొని బయటికి వెళ్ళే పరిస్థితి లేనే లేదు। ఆయన ఖచ్చితంగా నేను క్రిమినల్ కేసు తీసుకుంటాను, ప్రతి బాధితుడికి నేను అందే విధంగా చూస్తాను అని అన్నాడు। కానీ నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా టీఆర్ఎస్ కార్యకర్తల మీద ఎందుకు మరి చర్య తీసుకోలేదు? మరి ఇప్పుడు మేము అంటున్నాము టీఆర్ఎస్ కార్యకర్తలు వంచారు, మరి టీఆర్ఎస్ కార్యకర్త నాయకులు చెప్పండి, మీరు మీ బాధ్యతలకు అందరికీ మేము డబ్బులు ఇప్పిస్తాము, మేము హామీ ఇస్తామని చెప్పాల్సిన ధర్మం ఉందా లేదా? వాళ్ళని రోడ్డు పాలు చేసి వాళ్ళు ఏమో ఇళ్ళు ఉన్నారు, 10 అపార్ట్మెంట్లకు 3-4 ఫ్లోర్ల బిల్డింగ్ల మీద 10 మంది 5 మంది కూర్చోబెట్టేసి వేరే జిల్లాలకు వెళ్ళి లేదా వేరే ఊర్లకి వెళ్ళి మండలకి వెళ్ళి తెప్పించేసి వాళ్ళ డబ్బులు పంచారు। కానీ ఏ బాధితులకు డబ్బులు అందలేదు।
కాబట్టి బాధితులకు డబ్బులు అందలేం ప్రధానమైన డిమాండ్ మరి. మొన్న పడ్డ వర్షాలకండి మన 11 డివిజన్లోని అన్ని ప్రాంతాలు అల్లకల్లోలంగా సృష్టించిందండి వర్షము. దాని ప్రతి ఒక్క విజువల్ మీ ముందల ఉంది చూడండి. కానీ అందులో ఎంతమందికి న్యాయం జరిగింది, ఎంతమందికి న్యాయం జరగలేదు. ఈ రోజు వారు కొన్ని కాలనీలో వాటర్ పోని పరిస్థితి అండి. పిల్లల్ని చిన్న పిల్లల్ని వేసుకొని అందరూ మహిళలు కానీ పురుషులు కానీ పిల్లల్ని చేతులలో ఎత్తుకొని అప్పటికప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి అండి. ఆ రోజు రాత్రి అంతా వర్షంలో నాయన కొన్ని కుటుంబాల లైవ్స్ మీకు ఫొటోస్ కూడా ఉన్నాయండి. కాబట్టి వాళ్ళందరికీ న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మనకు వచ్చిన ఫండ్ అందరికీ అందజేయాలని మనం అనుకుంటున్నాం. కానీ అది కొంతవరకే అందిందండి, ఇంకా కొంతవరకు అందట్లేదు. దానికి అందే వరకు మేము ఇక్కడ నుంచి కదలామని మేము భీష్మించుకున్నామండి. కాబట్టి ఇప్పుడు ఒక ఇల్లు కూలిపోయింది, దానికి ఎంత పరిహారం కట్టించాలి? ఒక పప్పులు ఉప్పులు అనేది చాలా చిన్న విషయం అండి. కొంతమంది ఇల్లులు కూలిపోయినాయి, సర్వస్వం కూలిపోయింది. ఒక మహిళ బట్ట కట్టుకుందామంటే బట్ట లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు మీరు వచ్చి కాలనీలలో చూడండి, కాలనీల రోడ్ల మీద కూర్చున్నారండి అందరూ ఏదో అనాథల్లాగా. అంటే వాళ్ళు ఈ రోజు నిన్నటి వరకు బాగానే ఉన్నారు. ఈ ఒక్క రాత్రి వర్షాలకే ఈ పరిస్థితి ఉంటే మళ్ళీ ఫ్యూచర్గా వాళ్ళ పరిస్థితి ఏందండి? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం గద్దె దిగి వచ్చి చూడాలండి. వాళ్ళు ఫామ్ హౌస్లో ఉంటే కాదండి, ఇక్కడికి వచ్చి ప్రజలలో ఏం జరుగుతుంది, అసలు మహిళలు కానీ పురుషులు కానీ అసలు ముసలోళ్ళు కానీ ఎంతమంది ఆత్మహత్యలు అయిపోయినాయి, కొంతమందికి వాటర్లో కొట్టుకుపోయారు, కొంతమందికి హార్ట్ అటాక్స్ వచ్చినాయి. వాళ్ళందరూ లైవ్స్ మేము ప్రూఫ్స్ ఉన్నాయండి. మేము అవన్నీ డీసీ గారికి ఇచ్చాము. దాని మీద మాకు స్పందన కావాలండి. స్పందన కానీ వాళ్ళకి నష్టపరిహారం కూడా కావాలండి. కాబట్టి నష్టపరిహారం జరిగే వరకు మేము కొంచెం కదలేదండి. ఇచ్చారండి, కొంతవరకు ఇచ్చారు, కొంతవరకు రాలేదండి. వాళ్ళందరూ కూడా రావాలి, ప్రతి ఒక్కరి ఇంటింటికి రావాలి. రెంటర్స్ అని ఓనర్స్ అని చాలా విడదీసి చేస్తున్నారండి. వాళ్ళకి ప్రూఫ్స్ లేవు, వీళ్ళకి ప్రూఫ్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఒక వేరే దగ్గర నుంచి వచ్చి రెంట్ కూడా రండి, వాళ్ళకి ఏం ప్రూఫ్ ఉంటుంది చెప్పండి? వాళ్ళకి ఇవ్వము అని మాట్లాడితే మీరు ఎట్లా? ఇప్పుడు ఇల్లు కోల్పోయారు ఓనర్స్, వాళ్ళు రిపేర్ ఎలా చేయించుకుంటారండి? మీ ఓనర్స్కి ఒకసారి ఏమో ఓనర్స్కి ఇస్తా అంటారు, ఒకరికి ఏమి ఇయ్యారు. కొన్ని ఏరియాస్లో మొత్తం ఇచ్చారు, కొన్ని ఏరియాస్లో ఇయ్యంటారు. అసలు ఎంతవరకు ఇస్తారు, ఎంతవరకు ఇయ్యారు? కార్యకర్తలు అసలు ఎక్కడ వరకు ఇస్తారో అది చెప్పండి, మాకు ఒక క్లారిటీ రావాలి. మేము ఇప్పుడు డీసీని అది అడగడం జరిగింది. ఒక బీజేపీ కార్యకర్తగా మేము అడగడం ఏంటంటే మాకు ఎంత నిధులు వచ్చినాయి, అవి ఎక్కడ పోయినాయి, అవి దాన్ని ఏంది? ఇప్పుడు 64 కోట్లు, ఇప్పుడు ఒక 9 కోట్లు ఉన్నాయండి. 9 కోట్లు ఎంతమంది మంచుతారండి? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ కూర్చున్న మహిళలు? అడగండి ఎవరెవరికి ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎవరెవరు ఎంత నష్టపరిహారం. 10,000 ఇస్తే ఏం జరుగుతుందండి? 10,000 ఏమవుతుంది? 10,000తో పప్పులు ఉప్పులే రావట్లేదు. మనం ఒక కలర్ వేయించినా రాదు, దేనికి రాదు. కాబట్టి మాకు న్యాయం జరగాలండి. న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి నుంచి కదలము. చైతన్య డివిజన్ నివాసులు వాళ్ళు 10 రోజుల నుంచి కూడా ఈ ప్రభుత్వ సాయం అంతదని చెప్పి ఎదురు చూసి రోజు పడగాపులు పడి తినడానికి తిండి లేక, వాళ్ళు ఏదైనా తెచ్చుకొని వండుకుందామంటే కూడా డబ్బులు లేక నానా ఇబ్బందులు పడుతుంటే ఈ టీఆర్ఎస్ కార్పొరేటరు వాళ్ళ యొక్క కార్యకర్తలకు డబ్బులు ఇప్పించుకోవడానికే సరిపోయింది. ఈ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ కార్పొరేటర్, ఈ అధికారులు అందరూ కలిసికట్టుగా డబ్బులు పంచుకొని వాళ్ళ వారికి ఇప్పించుకోవడం తప్పితే నిజమైన బాధితులకు ఒకరికి కూడా ఈ రోజు వరకు రూపాయి అందలేదు. ఇప్పుడు 400 మంది సుమారుగా వచ్చినారు, ఇంకా చాలామంది బాధితులు అక్కడ ఉన్నారు. వాళ్ళు రోజు వేచి చూసి ఇబ్బందులు పడి అనేక తంటాలు పడి ఆరోగ్యం ఇబ్బంది పడితే మందులకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వము వాళ్ళ దిక్కు చూడకుండా వాళ్ళను విసిగిస్తూ వాళ్ళు నానా ఇబ్బంది పడుతున్నాయి. ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఈ ఫండ్స్ మొత్తము వరద ఫండ్స్ మొత్తం చైతన్యపు డివిజన్లో ఎక్కడికి పోయినాయి? నిజమైన బాధ్యతలకు ఎందుకు జరగలేదు, ఎందుకు అందలేదు? మరి అధికారులు బయటకు రావాలి, అధికారులు బయటకు వచ్చి వాళ్ళకు జవాబు చెప్పాలి, వాళ్ళకు భరోసా కల్పించాలి. వాళ్ళకు భరోసా కల్పించేంత వరకు కూడా మేము ఎన్ని రాత్రులైనా ఇక్కడనే పండుకుంటాము. వాళ్ళకు వరద బాధితుల న్యాయం జరిగేంత కూడా మా పోరాటం ఆగదు, వాళ్ళు ఎంబడి ఉంటాము. వాళ్ళకు తక్షణమే వాళ్ళకు నష్టపరిహారం అందజేయాలని చెప్పి మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడాలి, మాకు న్యాయం చేయాలి. ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి, ఎట్లా జిల్లాలో చిన్న పిల్లలు ఉన్నారు, బట్టలు లేక ఏం లేక ఇక్కడ ఉంటాం మేము. మాకు న్యాయం చేయాలి, ఆయన ఇక్కడ చెప్పాలి. అంటే ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇచ్చింది కదా, మీకు అందలేదా? నాకు ఇవ్వాలి. చైతన్యపురం డివిజన్ లో ఇంతవరకు ఒక్క వచ్చిన వాళ్ళు అడిగిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంత డబ్బు కేసీఆర్ ఇస్తుంది, గవర్నమెంట్ ఇస్తుంది, ఎక్కడ పోతుంది ఈ డబ్బంతా? ఎవరికి సహాయం? అసలు చైతన్యపురిలో ఇంత మంది ఉన్నారు, లేడీస్ 400 మంది ఉన్నారు. 400 మందికి ఒక్కరికి కూడా సహాయం అందలేదు. రాత్రి మేము పంచుకుంటారు సార్, మనకి ఎక్కడ పోతుందో తెలియదు. మాకు అసలు ఒక్క రూపాయి రాలేదు. అన్ని పిల్లలతోని మేము ఉపాసం పండుకుంటున్నాం. పరిస్థితి
మునిగిపోయినాయి. మాకు నిన్న నైట్ మా ఇంటి దగ్గరకు వచ్చి ఓనర్స్ వాళ్ళకి ఇచ్చారు కానీ మాకు ఇవ్వలే. నాకు ఇవ్వమంటే హ్యాండిక్యాప్స్ స్కిన్ క్యాప్స్ ఏం లేదు అని అన్నుండే ఆయన. ఇది టీఆర్ఎస్ కార్యకర్త. ఇవ్వమంటే ఇవ్వను, ఎందుకు ఇవ్వాలి మీకు అని చెప్పి అన్నాడు ఆయన. అంటే మొన్న వరదల్లో మీ ఇల్లు కంప్లీట్ గా మునిగిపోయింది. మొత్తం మునిగిపోయిందండి. మాకు ఏమీ లేదు. అన్ని కొట్టుకోపోయాయి. అన్ని కొట్టుకుపోయాయి. మాకు ఏమీ లేదు. అధికారులకు మీరు చెప్పారు కదా. చెప్పిన ఇవ్వలేరు కదండి అధికారులు. ఏం పట్టించుకుంటారు వచ్చి అధికారులు? నిన్న నైట్ వచ్చి ఇచ్చారు డబ్బులు 10,000 మాకు ఇవ్వలే. ఓనర్స్కి ఇచ్చారు, మాకు ఇవ్వాలి ఇవ్వలేదు. మీరు అడిగితే అధికారులు ఏమంటున్నారు? ఇవ్వమన్నారు. ఇవ్వనంటున్నారు వాళ్ళు. ఎందుకు రాదంటున్నారు? మీ ఓనర్స్ అడుకోమంటారు. నష్టపోయినా మాకు ఇవ్వలేరు. ఓనర్స్ నడకండి, ఓనర్స్ ఇస్తారా మాకు? ఇవ్వలేరు. ఆధార్ కార్డు చూపించినా ఇవ్వలేము. పక్కన వాళ్ళు బి చెప్పారు హ్యాండిక్యాప్ కదా ఇవ్వండి అంటే బి ఇవ్వలేదు. మాకు మొత్తం ఇల్లు మునిగిపోయినాయండి. అందరు మరి రెంట్ వాళ్ళకి ఇవ్వరంట, ఓనర్స్కి ఇస్తారంట. ఓనర్ దగ్గర మీరు అడుక్కున్నామంటే మాకు ఇవ్వట్లేదు. మరి మేము ఎట్లా బతకాలి? మేము 10 రోజులు మంటే పనులు పోగొట్టుకొని కూర్చున్నాం. డబ్బులు ఇస్తారని చెప్పి మరి మాకు డబ్బులు ఇవ్వట్లేదు. మరి మేము ఎట్లా బతకాలి? మా కూడా అన్ని కొట్టుకోపోయినాయి కదండి. మేము కష్టాలు వదిలిపెట్టుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళకి మరి డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా? ఓనర్స్కి ఇస్తారా? ఓనర్స్ ఓట్లు వేస్తారు కానీ రెంటర్స్ ఓట్లు ఇవ్వరా? చెప్పండి. ఓట్లు ఎట్లా అడుగుతారు వచ్చి మమ్మల్ని రేపొద్దున వాళ్ళు? టీఆర్ఎస్ వాళ్ళు బాగా దొంగలండి. చాలా టీఆర్ఎస్ చాలా దొంగలే పంచుకుంటారు డబ్బులు. కానీ మరి మాకెందుకు ఇవ్వరు? మేము బీద వాళ్ళం కదా. ఉన్న బిల్డింగ్లలో వాళ్ళకి ఇస్తే మరి బీద వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? చెప్పండి. ఏమి ఇవ్వలేరండి మాకు అసలుకి. మేము ఓనర్స్ కాదు, మేము రెంట్ కదా. మా రెంట్ అవతలకి ఇవ్వరంట, ఓనర్స్కి ఇస్తారంట. మా ఓనర్కి ఇచ్చారు, మా ఓనర్ మాకు ఇవ్వనంటున్నారు వాళ్ళు. మీ ఓనర్ దగ్గర అడుక్కున్నామంటే ఓనర్స్ ఇస్తారా? తీసుకొని వెళ్ళిపోయారు లోపల దబా. ఆధార్ కార్డు చూసలేరు. మా ఆధార్ కార్డు చూడమని చూసలేరు వాళ్ళు అసలుకి. మరి బిల్డింగ్లలోకి ఇస్తే మరి గుజరాలు ఉన్న వాళ్ళకి ఎవరు ఇస్తారండి డబ్బులు? 10 బిల్డింగ్లలో ఉన్న వాళ్ళు 10 మందికి 20 మందికి వాళ్ళకి ఇచ్చి మరి మాకు ఎవరు ఇవ్వాలి? మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు అందరు దొంగలు పంచుకుంటారా? మరి మేము ఇక్కడ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పంచుకుంటాం. మళ్ళీ టీఆర్ఎస్ పక్క దొంగలు టీఆర్ఎస్ వాళ్ళు అసలుకి బాగా దోచుకుంటే మంచిగా వెళ్ళిపోయారు. మరి రేపు ఓట్లు ఏమైనా అడుగుతారు వచ్చి ఇంటి ముంగడికి వచ్చి అప్పుడు చెప్పులతో కొడతాం. ఓట్లు ఏమైనా అడగాలి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి చెప్పులతో కొట్టడం. ఈసారి ఇంటి ముందు రమ్మనండి, మాట్లాడతాం. మేము కూడా ఓట్లు ఏమైనా వచ్చినప్పుడు చెప్పులతో కొడతాం వాళ్ళని మేము కూడా. అప్పుడు చూడండి ఇంకా ఇది కూడా